బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భట్టి నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. కొండా సురేఖ, రాజ్ గోపాల్ రెడ్డి అంశాలపై చర్చిస్తున్నారు. కాగా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. భట్టి నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. కొండా సురేఖ, రాజ్ గోపాల్ రెడ్డి అంశాలపై చర్చిస్తున్నారు. కాగా కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధార్థను అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ, ఈ కవిత ప్రజాభవన్ లో భట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ కీలక నేతలు భేటీ అయ్యారు. భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. దీనికి కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి కూడా ఈ భేటీలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశంలో గత 4 రోజుల నుంచి ఒక రచ్చ నడుస్తా ఉంది. తిరిగి ఏఐసిసి కొండా సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని భావిస్తా ఉంది. ఇదే అంశాన్ని గత 4 రోజుల నుంచి మాట్లాడడానికి కొండా మురళి ప్రయత్నం చేస్తున్నారు. కానీ 4 రోజుల నుంచి కొండా మురళికి భట్టి విక్రమార్క అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఈ రోజు కాసేపు క్రితమే భట్టి విక్రమార్కను కొండా మురళి కలిశారు. దానికి సంబంధించినటువంటి అంశాన్ని చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రాజగోపాల్ రెడ్డి అంశంపై కూడా పార్టీ సీరియస్ గా ఉంది. రాజగోపాల్ రెడ్డి రిపీటెడ్ గా పార్టీని, ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసేటట్టు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టు పార్టీ గుర్తించింది. దీనిపైన షోకేజ్ నోటీస్ ఇవ్వాలని భావిస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా ప్రస్తుతం ప్రజాభవన్ లో భట్టి విక్రమార్కతోనే రాజగోపాల్ రెడ్డి తనకున్నటువంటి అబ్జెక్షన్స్ ని మాట్లాడుతున్నట్టు తెలుస్తా ఉంది. తనకు పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తానని చెప్పినటువంటి అధిష్టానం ఆ హామీని నెరవేర్చకపోవడం వల్లనే తనలో ఉన్నటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాను తప్ప ప్రభుత్వం పైన, పార్టీ పైన తనకేమీ ఎప్పుడు ఉద్దేశం లేదు అనే విషయాన్ని రాజగోపాల్ రెడ్డి కన్వే చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డి అంశంలోనే కాకుండా పార్టీని, ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తున్నటువంటి అందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తా ఉంది. కాంగ్రెస్ ఉన్నటువంటి లిబరల్ నేచర్ వల్లనే పార్టీకి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలని అధిష్టానం భావిస్తా ఉంది. ఇక మొన్న బెంగళూరులో కూడా కర్ణాటకలో ముఖ్యమంత్రి మారిన తర్వాత ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కొంతమంది రాజీనామా చేస్తానని బెదిరించడంతో ఎవరు రాజీనామా చేసినా 10 నిమిషాలలో యాక్సెప్ట్ చేస్తానని డీకే శివకుమార్ ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దీన్ని తెలంగాణలో కూడా అదే విధంగా ఒక ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే పార్టీ డిసిప్లిన్ గా ఉంటుందని అధిష్టానం భావిస్తుంది. ఆ విధమైన ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలనే ఆలోచనలో ఏఐసీసీ ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇటు కొండా సురేఖ గాని, చిన్నారెడ్డి గాని, రాజగోపాల్ రెడ్డి గాని, అనిరుద్ రెడ్డి గాని ఇట్లా ఎవరు పార్టీని ఇబ్బంది పెట్టినా, ఎవరు పార్టీని డిఫెండ్ చేసినా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయని పార్టీ అధిష్టానం భావిస్తోంది. దాంట్లో భాగంగానే కొండా సురేఖ పైన సివియర్ గా చర్యలు ఉంటాయి. దాంతో పాటు చిన్నారెడ్డి పైన కూడా సివియర్ చర్యలు ఉంటాయి. అదే ఈ నేపథ్యంలో ఇటు కొండా సురేఖపై ఉన్నటువంటి దూకుడు రాజగోపాల్ రెడ్డి విషయంలో ఉండడం లేదు అని ప్రధానమైన విమర్శలు వస్తున్నాయి. ఇటు క్రమశిక్షణ కమిటీకి కానీ, టీపీసీసీకి కానీ, ఐఐసీసీకి కానీ ఇలాంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి పైన కూడా చర్యలు తీసుకుంటే అంటే కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. దానికి ఆయన ఏం ఆన్సర్ ఇస్తాడో చూడాలి. తద్వారా ఆ ఆన్సర్ తోని క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందుతుందా లేదా చూడాలి. ఇవన్నీ చేయకపోతే పార్టీలో ఒక డివిజన్ వచ్చే అవకాశం ఉంది. బీసీ నాయకుల పట్ల ఒకలాగా, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల పైన ఒకలాగా వ్యవహరిస్తున్నారని బయట నెగిటివ్ గా పోర్ట్రేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కూడా షోకేజ్ నోటీసులు ఇవ్వాలని భావిస్తా ఉంది. అయితే పార్టీ ఇటు చిన్నారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కానీ, జూపల్లి దాంతో పాటుగా ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కానీ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలపైన చర్యలు తీసుకుందామని కన్విన్స్ చేశా. రాజగోపాల్ రెడ్డి స్టేచర్ తో పోలిస్తే చిన్నారెడ్డి కానీ లేదంటే ప్రభాకర్ రెడ్డి స్టేచర్ సరిపోతలేదు. కాబట్టి ఈ విషయంలో రాజగోపాల్ రెడ్డి పైన చర్యలు తీసుకుని ఆయనకు షోకేజ్ నోటీసులు ఇచ్చి ఆయన పైన చర్యలు తీసుకుంటేనే ఈ డివిజన్ పరంగా వస్తున్నటువంటి చర్చలు ఆగిపోయే అవకాశం ఉన్నది అని కాంగ్రెస్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి పట్ల ఆయనకి షోకేజ్ నోటీసులు ఇవ్వడం, ఆయన ఇచ్చిన ఆన్సర్లకి క్రమశిక్షణ కమిటీ కన్విన్స్ కాకపోతే ఆయన పైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. రైట్ సిద్ధార్థ, థ్యాంక్ యూ.